పేస్ గన్ బూమ్రా గైరాజరీలో టీమిండియా బౌలింగ్ పరిస్థితేంటి? స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కోహ్లీ మళ్లీ మునుపటి మెరుపులు మెరిపిస్తారా? గిల్ మెగా టోర్నీ ఒత్తిడిని అధిగమిస్తారా? ఇలా అభిమానుల మధ్యలోని ఎన్నో సందేహాలను భారత జట్టు ఒక్క మ్యాచ్తో పటాపంచలు చేయాలనుకుంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో ఇవాళ జరిగే తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన బలంగా కనిపిస్తున్నా బంగ్లాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. భారత జట్టు కూర్పుపై ఇప్పటికీ సందేహాలున్నాయి. అయితే ఇంగ్లాండ్పై టీ20 వన్డే సిరీస్లు నెగ్గి జోష్లో ఉన్న టీమిండియా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. రోహిత్ చాలా కాలం తర్వాత సెంచరీతో కదం తొక్కగా కోహ్లీ కూడా 50తో టచ్లోకి రావడం శుభపరిణామం. కానీ రాహుల్ బ్యాటింగ్ స్థానం ఇప్పటికీ సస్పెన్సే. సాధారణంగా రాహుల్ 5వ నెంబర్లో బరిలోకి దిగుతాడు. అయితే మ్యాచ్ పరిస్థితిని బట్టి అతడి బ్యాటింగ్ ఆర్డర్పై నిర్ణయం తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. గాయంతో బూమ్రా దూరం కావడంతో బౌలింగ్ విభాగం కూర్పు పెద్ద సవాల్గా మారింది. షమీ పేస్ దళాన్ని నడిపించనుండగా హర్షదీప్ సింగ్ లేదా హర్షిత్ రాణాల్లో తుది జట్లో ఎవరుంటారో ఖరారు కాలేదు. అయితే డెత్ ఓవర్లో సత్తా చాటగల హర్షదీప్ను ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యాతో పాటు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్న వ్యూహంపై కూడా మేనేజ్మెంట్ కసరత్తులు చేస్తుంది. ఈ క్రమంలో జడేజా, అక్షర్ పటేల్తో పాటు మూడో స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశం